హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో బెండకాయ పులుసు టమాటా వేసి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని, అందులో కొద్దిగా నూనె వేసి, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుని, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు అయిపోయింది. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేగిన తరువాత ఒక అంగుళం సైజులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మా చిన్నప్పుడు పండగొచ్చిందంటే ప్రతి పండక్కి ముద్దపప్పు కాంబినేషన్‌గా బెండకాయ పులుసు. సొరకాయ పులుసు నేను తినేదాన్ని కాదు. అందుకని బెండకాయ పులుసు వేసేవారు. అప్పుడు టమాటా కూడా వేసేవారు కాదు. అయినా చాలా బావుండేది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, మనం తినే కారాన్ని బట్టి కొంచెం కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! కారం చూసి వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకుని, కారం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. బెండకాయలేమి వేగనవసరం లేదండి. కారం పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని, బెండకాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా పోసుకోవాలి. ముక్కలు మునిగేలాగా పోస్తే సరిపోతుంది. ఇవి మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరేటప్పటికి ఇంకా చిక్కగా అవుతుంది. మా చిన్నప్పుడు మా నానమ్మ తీరులో వండేవారండి మా అమ్మ వాళ్ళు. ముందుగా బెండకాయ ముక్కల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసి ఉడికించేవారు. తిరగమూత తర్వాత వేసేవారు. అసలు ఆ తిరగమూత వాసనకి మాకు ఆకలైపోయేది. అంత బావుండేది కూర. మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థాంక్ యూ.